నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకానికి సంబంధించి పలుసార్లు పథకం ప్రారంభమవుతుందని చెప్పినా కానీ చాలాసార్లు వాయిదాలు అయితే పడుతూ ఉన్నాయండి. మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? అసలు ఈ 2026 సంవత్సరంలో ఈ పథకం ప్రారంభమవుతుందా లేదా? మరి మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? మహిళలు ఎలాంటి మహిళలకి యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవుతాయన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తాజా అప్డేట్ ఏంటో కూడా నేను మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందండి. మరి ఇక ఏపీ మహిళలకు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైన పథకం ఏదైతే ఉందో అదే ఆడబిడ్డ నిధి పథకం అనమాట. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, ఇందులో భాగంగా ఇప్పటికే ఇంటింటికి అయితే ప్రభుత్వం అయితే ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి అడగటం అయితే జరుగుతుంది. అయితే తాజాగా మరి ఇంటింటికి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వెళ్ళినప్పుడు మహిళలు తీసుకొచ్చినటువంటి ఒకే ఒక మాట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పథకం కదా ఆడబిడ్డ నిధి పథకం, ఇంతవరకు ఈ యొక్క పథకం అనేది ప్రారంభం కాలేదని చెప్పేసి మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పథకం కాబట్టి మరి మనకి ఒక పథకాన్ని ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఎన్నికల కంటే ముందుగానే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి మనకి స్థానిక ఎన్నికలకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ స్థానిక ఎన్నికల కన్నా ముందుగానే ఒక పథకం ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా ఒకేసారి ఖాతాలోకి 18,000 రూపాయలు జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం ఏంటి, తాజా అప్డేట్స్ ఏంటి అన్న పూర్తి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక్క పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలవుతుందా అని చెప్పేసి మహిళలందరూ కూడా మరి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. మహిళలు ఎదురు చూస్తున్నట్టుగానే ఈ పథకం అనేక సార్లు ప్రారంభిస్తాము అని చెప్పేసి వాయిదా వేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే ఎట్టకేలకు ఈ యొక్క పథకానికి సంబంధించి తాజా సమాచారం తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. అదేంటంటే మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికలకి సంబంధించి నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. అయితే ఎన్నికల కన్నా ముందుగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ప్రారంభానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి 18,000 రూపాయలు ఒకేసారి జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారు కొన్ని రకాల అర్హతలు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలండి. అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ప్రతి మహిళకి కూడా చంద్రబాబు నాయుడు గారు నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి గాను 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు నెల ఇవ్వడం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరం జరుగుతుందండి. మరి ఇప్పటి వరకు కూడా ఒక్క నెలకు కూడా 1,500 రూపాయలు చొప్పున లెక్క కడితే మరి 3 సంవత్సరాలకి సంబంధించి 36,000 రూపాయల పైన ఇవ్వాలి. మరి ఇప్పటివరకు కూడా ఒక పథకం ప్రారంభానికి నోచుకోలేదు. తాజాగా ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఈ యొక్క పథకాన్ని సంబంధించి త్వరలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మహిళలకు ఒకేసారి 18,000 రూపాయలు ఇవ్వాలి. గత 2 సంవత్సరాలు తీసేసి ఇప్పుడు 3వ సంవత్సరానికి కాబట్టి 3వ సంవత్సరంలో నెలకి 1,500 రూపాయలు చొప్పున ఒకేసారి 18,000 రూపాయలు ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందనమాట. మరి వచ్చే 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి డేట్స్ కూడా ఇంకా విడుదల చేయలేదండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కూడా తిరుగుతూ కార్యక్రమాన్ని చేపట్టారండి. మన కుటుంబ ప్రభుత్వం పాలన ఎలా ఉందని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా, మరి అన్నీ మీకు అమలవుతున్నాయా లేదా అని చెప్పేసి కనుక్కుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చాలామంది మహిళలు యొక్క పథకం గురించి ఆరా తీయడం, ఎక్కువగా ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ అడుగుతూ ఉండడం జరిగిందనమాట. ఇలాంటప్పుడు మరి ఈ యొక్క పథకానికి సంబంధించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మనకి అసెంబ్లీలో సమావేశాలు కూడా జరుగుతున్నాయండి. అసెంబ్లీ సమావేశాలు చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పథకాన్ని ఈ సంవత్సరం విడుదల
విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి సెప్టెంబర్ నెలలో 2వ వారం నుంచి కూడా దరఖాస్తు ప్రక్రియ అనేది తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆగస్టు 30వ తేదీన తల్లి వందనం పథకానికి సంబంధించి 2వ విడత డబ్బులు వేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో తల్లి వందన పథకం అమలవుతుంది. కాబట్టి సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈసారి యొక్క పథకానికి సంబంధించి మరి ఇంకా వాయిదాలు వేయకుండా త్వరితగతిన యొక్క పథకం ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరి ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే అండి, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజాగా అర్హతలు కానివ్వండి, మరి ఎవరైతే మహిళలు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ సంబంధించి రూల్స్ అనేవి కొంచెం చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే పథకం ఎక్కడ మరి తప్పుదారి పట్టకుండా నిజమైన అర్హులకి మాత్రమే ఒక పథకం అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్న మహిళలు ముందుగానే మీ ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి కేవైసీలు కంప్లీట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా బ్యాంకు ఖాతాలో ఉందో లేదో చూసుకోండి. బ్యాంకు ఖాతాకి మీరు వాడుకున్నటువంటి ఫోన్ నెంబరు, మీ దగ్గర ఎప్పటికీ ఉండే ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చుకోండి. అదేవిధంగా బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్తో పాటు డీబీటీ విధానం కూడా ఆన్లో ఉందనేది చూసుకోవాలి. దీంతోపాటు సిస్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేయించుకుని ఆ సర్టిఫికేట్ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మరి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలండి. ఇవన్నీ ఉన్న మహిళలకి మాత్రమే ఈ యొక్క పథకం వర్తింపు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ యొక్క పథకం వర్తిస్తుందా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుందండి. ఒక రేషన్ కార్డుని ప్రామాణికంగా చేసుకుని ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తింపు చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మీ రేషన్ కార్డులో 2-3 మహిళలు ఉన్నా కానీ ఒక మహిళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఈ విషయాన్ని అయితే గమనించండి. దీంతో పాటుగా మరి అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, డ్వాక్రాకి సంబంధించినటువంటి సీసీలు ఉంటారు కదా, వారు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, అలాంటి వారికి పథకం వర్తిస్తుందని అడుగుతూ ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వం నుంచి వచ్చే జీతం 10,000 కన్నా తక్కువ జీతం ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఒక పథకం అయితే వర్తిస్తుంది. 10,000 కన్నా ఎక్కువ జీతం తీసుకునే వారికి ఒక పథకం అనేది వర్తించదండి. కాబట్టి ఒక విషయాన్ని అందరూ కూడా మరి గుర్తుంచుకోండి. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఒక దరఖాస్తు ప్రక్రియ చేపట్టి మరి మనకి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించాలని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజా సమాచారం ఇదండి. మరొక కొంచెం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.